ఒక మనిషికి 60 సంవత్సరాలు పైబడింది అంటే గనక మన పల్లెటూరులో ప్రతి ఒక్కరు వాడే విషయం, అరే ముసల్నా కొడక పోయి పక్కన కూర్చోరా, ఇసుకిచ్చేస్తారు, చేదస్తం, ప్రతి చిన్న విషయానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ 75 సంవత్సరాల వయసులో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని చెప్పి కంకణం పట్టుకున్న ఒక భీష్ముడు చంద్రబాబు నాయుడు గారు. అరే కొద్దిసేపు టీడీపీని తిడతావు, కొద్దిసేపు టీడీపీని పొగుడుతావు, ఏంట్రని బాధ అని అనుకోవచ్చు మీరు. టీడీపీ లోకల్ లీడర్స్ తిడతాను, చంద్రబాబు నాయుడు గారిని ఒక పల్లెత్తు మాట అన్నాను. టీడీపీ లోకల్ లీడర్స్ వల్ల మా ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది, వాళ్ళని తిడతాను గానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దేవుడే. గత వీడియోలో కూడా చెప్పాను, మంచి జాబ్ సంపాదించుకున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను అంటే గనక అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. చేసిన ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సోదంతా దేని గురించి చెప్తున్నానంటే 75 సంవత్సరాల వయసులో గూగుల్ డేటా సెంటర్, ఈ టెక్నాలజీ గురించి అర్థమయ్యే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. ప్రపంచంలోనే #1 డేటా సెంటర్ ప్లస్ ఏఐ సెంటర్ గూగుల్, అదాని, ఎయిర్టెల్ వీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారంటే గనక ఇది మామూలు విషయం కాదు. టర్నింగ్ పాయింట్ నాకు తెలుసు టెక్లో $15 బిలియన్. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఈ టెక్నాలజీలో వర్క్ చేసే వాళ్ళకి క్లియర్ గా దీని డెప్త్ అర్థమవుతుంది. మేమందరం ఈ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి దీని డెప్త్ మాకు తెలుసు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు, ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు. కానీ పక్క రాష్ట్రాలు ఇంకా కోళ్లు గుడ్లు పెడతానే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు పొదిగిచ్చి రాష్ట్రానికి పిల్లల్ని తీసుకొచ్చేసారు. అంత ఘనుడు సార్. నిజం చెప్తున్నాము, మీ కష్టానికి హ్యాట్సప్ సార్. ఎవరు మీతో పోటీ పడలేరు కూడా. మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నేనే సార్.